హలో నమస్తే అండి. గుత్తి బెండకాయ వేపుడు ఫ్రై అన్నమాట చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి వేసుకోవచ్చండి. నేను వచ్చి నువ్వులు వేస్తున్నాను. నువ్వులు, టమాటా, ఉల్లిపాయలు 2 అండి, 1 టమాటా అండి. ఇది వచ్చి 3 స్పూన్లు అన్నమాట. నువ్వులు నల్లవైనా వేసుకోవచ్చు, తెల్లవైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి బెండకాయలు అండి. బెండకాయలని ఇలా కోసేసుకొని ఇలా మధ్యలో ఇలా ఘాటు పెట్టాలండి. ఇలా అన్నమాట. ఇవి కోసేసి చివరిన కోసేసి ఇలా ఘాటు పెట్టాలి. అన్నీ ఘాటు పెట్టాలి. అవి ఇప్పుడు మసాలా నూరుకుంటానండి. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్. అంటే ఉల్లిపాయ, టమాటా, నువ్వులు నూరుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కారం అన్నమాట. 3 స్పూన్లు వేస్తున్నానండి. కారంగా ఉండాలనేసి. టేస్ట్ని బట్టి సాల్ట్ అండి. అంతేనండి. మళ్ళీ ఒకసారి మిక్సీ అన్నమాట. ఒక రౌండ్ మిక్సీ పెట్టాలండి. మసాలా నూరుకున్నానండి. ఇప్పుడు బెండకాయలు తీసేసుకొని ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి మధ్యలో. ఇవి చాలా బాగుంటుందండి. కరకరలాడుతూ డీప్ ఫ్రై చేయాలి. వద్దనుకుంటే విత్తనాలు కూడా తీసేయచ్చండి, కానీ నేను విత్తనాలు పెట్టే చేస్తున్నానండి లోపల స్టఫింగ్. ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేగనివ్వాలండి. ఇప్పుడు బెండకాయ వేస్తున్నాను. సిమ్లోనే ఉంచండి. సిమ్లోనే చేయాలండి ఇది. ఇప్పుడు మెల్లిగా తిప్పుకోవాలండి. ఇది తిరిగేసుకోవాలన్నమాట. కానీ మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. అప్పుడే అంతా మసాలా అంతా బాగా వేగుతుంది లోపల.
వేగాయండి. ఇప్పుడు ఇలా వేగాలండి ఇవి బెండకాయలు. మళ్ళీ రెండోసారి కూడా వేస్తున్నానండి. ఇది పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఒట్టికి కూడా తినచ్చు, అలాగే తినచ్చు. ఫ్రై అయిందండి. ఇవి ఈ కలర్ రావాలన్నమాట, కరకరలాడుతూ ఉంటుంది. అయిపోయిందండి. బెండకాయ ఫ్రై అయ్యింది, అయిపోయిందండి, రెడీ అయింది. దీంతో పప్పు అండి. పప్పు చాలా బాగుంటుందండి. టమాటా పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇది నా బెండకాయలు నంచుకోవడానికి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.